Hi friends, welcome to my channel. సిబిఐలో ఉద్యోగం చేయాలన్నది చాలా మంది కలలు కనే ఉద్యోగం. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సిబిఐ ఉద్యోగం కొరకు అప్లై చేసే విధానం, అలాగే వ్రాత పరీక్ష సంబంధించిన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ సిజిఎల్ కండక్ట్ చేస్తుంది. ఈ సిజిఎల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. దాంట్లో భాగంగానే సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను, అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేస్తారు. వీటితో పాటు 32 రకాల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తారు. అయితే ముఖ్యంగా సిబిఐలో ఉద్యోగం చేయడం చాలా మంది కల కాబట్టి మనం సిబిఐ ఉద్యోగాల గురించి దీంట్లో డిస్కస్ చేద్దాం. ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ 31 జనవరి 2021, ప్రారంభమైన తేదీ 29/12/2020. అలాగే ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ కంప్యూటర్ ఆధారిత టైర్ 1 ఎగ్జామ్ 29 మే 2021 నుండి జూన్ 7, 2021 వరకు జరుగుతుంది. అలాగే మొత్తం దీంట్లో 4 స్టేజ్లు ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, మొత్తం 4 రకాల సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్ను మనం వీడియోలో ఇంకా ముందుకెళ్ళే కొద్దీ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పదహారు సీరియల్ నెంబర్లో ఉంది. సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇవి గ్రూప్ బి పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టులు. దీనికి బేసిక్ పే వచ్చి పే లెవెల్ 7లో ఉంటుంది. పే లెవెల్ 7లో 44,900 బేసిక్ పే, స్టార్టింగ్ బేసిక్ పే ఉంటుంది. దీనికి హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, ఏమైనా స్పెషల్ ఎలవెన్స్ ఉంటే అవి అదనంగా కలుస్తాయి. దీనికి వచ్చి మ్యాక్సిమం ఏజ్ మినిమం 20 సంవత్సరాలు నిండి ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు దాటకూడదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు, అలాగే విడో ఉమెన్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ ఉద్యోగస్తులకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. 20 నుంచి 30 సంవత్సరాలు అంటే అప్లై చేసుకునే క్యాండిడేట్ జనవరి 2, 1991 కంటే ముందు పుట్టుండకూడదు. అలాగే జనవరి 1, 2001 తర్వాత పుట్టుండకూడదు. అంటే జనవరి 2, 1991 మరియు జనవరి 1, 2001 మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అంటే బీసీ క్యాండిడేట్స్కి 3 years, అలాగే ఫిజికల్లీ డిజబుల్డ్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years, ఫిజికల్లీ డిజబుల్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years, అలాగే ఫిజికల్లీ డిజబుల్డ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
యాక్చువల్గా ఈ సిబిఐ పోస్టులకు ఫిజికల్లీ డిజేబుల్ క్యాండిడేట్స్ అర్హులు కారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years సర్వీస్ 3 years ఎగ్జామ్స్ ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకి 3 years రెగ్యులర్ సర్వీస్ కంప్లీట్ అయితే 40 సంవత్సరాల వరకు అర్హులు. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. భారతదేశంలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ 1/1/2021 నాటికి ఉండే అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మరియు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో టైర్ 1 ఎగ్జామ్ పరీక్షా కేంద్రాలు ఇవ్వబడ్డాయి. ఎగ్జామినేషన్ 4 టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనే 4 విభాగాలుగా విభజించబడింది. టైర్ 1 ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అలాగే టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, టైర్ 3 డిస్క్రిప్టివ్ పేపర్, టైర్ 4లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 marks, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 marks కి ఒక పేపరు 200 marks 100 bits 200 marks కి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్ మొత్తం 500 మార్కులకు గాను మొత్తం 500 క్వశ్చన్స్ ఉంటాయి. 500 క్వశ్చన్స్లో మొత్తం 800 మార్కులకి ఈ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది అనమాట. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ 100 marks 100 bits 200 marks, ఇంగ్లీష్ 200 bits 200 marks, స్టాటిస్టిక్స్ 100 bits 200 marks, జనరల్ స్టడీస్ 100 bits 200 marks కి టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. దీంట్లో టైర్ 1లో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే టైర్ 2లో కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్ 1 టైర్ 2లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు టైర్ 3లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్లో రైటింగ్ ఆఫ్ ఎస్సే రైటింగ్, ప్రిసిస్ రైటింగ్, లెటర్ రైటింగ్, అప్లికేషన్ ఫార్మెట్ ఉంటుంది. మొత్తం 100 marks కి 1 hour టైం ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫైనల్గా స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 విధానాల్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశారో వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రియారిటీ ప్రకారం వాళ్ళు ఎంచుకున్న జాబ్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళకు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ని బట్టి ఈ పోస్టులను అలాట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 1 time రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫిల్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే ఐడి, వాటర్ ఐడి కానీ ఏదైనా మీ ఐడి, ఈ డీటెయిల్స్ అన్ని, ఫ్యామిలీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 1 time ఓటీపీ మీకు జనరేట్ అవుతుంది అనమాట. 1 time రిజిస్ట్రేషన్. 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పార్ట్ 2లో మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మీ సిగ్నేచర్ని దీంట్లో సైట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు పేమెంట్
పేమెంట్ చలానా జనరేట్ అవుతుంది. మీరు ఆఫ్లైన్లో కట్టాలనుకుంటే ఆఫ్లైన్ చలానా జనరేట్ అవుతుంది. అలాగే ఆన్లైన్లో మీరు పేమెంట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ చేసుకుని కన్ఫర్మేషన్ చేసి మీ పేమెంట్ని పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ముఖ్యమైన డేట్స్ ఏంటంటే మనకి మే నెలలో టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్, టైర్ 1 ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో టైర్ 2 షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తారనమాట. అలాగే మీ అప్లికేషన్ లాస్ట్ డేటు జనవరి 1, 2021 ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు పేమెంట్ కూడా మ్యాక్సిమం నెక్స్ట్ డేనే కంప్లీట్ చేసేటట్టు మీరు చూసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్.